మరి మీ నాయననా లేదా మీ భావనా నువ్వా కనీసం ఆ ప్రతిపక్ష హోదాన్న నిర్వహించాలే. తెలంగాణలో మీకు ఇంత ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, దాన్ని నిర్వహించలేక మీ కుటుంబ కొట్లాట, నువ్వు స్థాయికి మించి మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు. అహంకారం తగ్గించుకోమని చెప్పి నేను సూచన చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ ఊపుతోనే మరి త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా? కొంచెం మళ్ళీ టైం తీసుకుంటారా? అసెంబ్లీ సమావేశాల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ వెళ్ళే ఆలోచనలో ఉందా? మా గౌరవ ముఖ్యమంత్రికి బీసీలకు పెద్దపీట వేయాలనే ఆలోచన ఉంది. 42% ఇక్కడ స్థానిక సంస్థలు కానీ ఉద్యోగ ఉపాధిలో చేయాలని చెప్పి అన్ని విధాలా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అక్కడ గవర్నర్ పంపి అక్కడ కేంద్రానికి పంపడం జరిగింది. రేపు ఏదైతే ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లో కూడా 50% పైన బీసీ బిడ్డలే గెలిచిరు. రేపు చట్టబద్ధతగా మరి ప్రతిపక్షాలను కూడా ఆ అసెంబ్లీలో చర్చించి వాళ్ళ సూచనలు సలహా తీసుకొని ఇలా అసెంబ్లీ జరిపిన తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లు పెట్టాలి, బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకు రాజ్యాధికారం అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీలను పెద్దపీట వేయాలి, బీసీలను రాజకీయ చైతన్యం చేయాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి పోతున్నాడు. తప్పకుండా అసెంబ్లీలో చర్చించి రేపు జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్లు ముందుకు పోతాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఆరోపణలు అనుకున్నపై ఇటు స్పీకర్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం అంతా కూడా ఏకపక్షంగా ఉంది, మొత్తం కాంగ్రెస్కు మేలు చేసే విధంగా ఉందంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఫిరాయింపుల పార్టీ. గతంలో 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళను బెదిరించి అదిరించి డబ్బులు ఎదురించి సంతలో పసలం కొన్నట్టు కొన్నారు. కానీ ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తుంటే కొంతమంది పనుల కోసం, కొంతమంది వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలవడం తప్పులేదు. కానీ గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వలే. ఇవాళ ముఖ్యమంత్రి అంటే విలువలేదు. కనీసం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్పీకర్ పదవికి వాళ్ళు వియ్యరు, ఒక గవర్నర్ను గౌరవ మర్యాదలతోటి చూడరు, ఒక రాష్ట్రపతికి గౌరవం ఇయ్యరు, ఒక ప్రధానస్థ కూడా కలవలేని సోయిలేని వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన వాటాను కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి గవర్నర్ను గౌరవిస్తున్నాం, ఇక్కడ స్పీకర్ను గౌరవిస్తున్నాం. స్పీకర్ నిర్ణయమే శిరోధారంగా స్పీకరు ఏ రకంగా తీర్పిచ్చిండో దానికి కట్టుబడి ఉంటుంది తప్ప వాళ్ళు స్పీకర్ను కూడా అవగాహనపరిచే విధంగా స్పీకర్ను అవమానించేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ కొంత అహంకారం తగ్గించుకొని ఇలా మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. స్థాయికి మించి మాట్లాడద్దు. ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక స్పీకర్ అంటే, ఒక గవర్నర్ అంటే, ఒక ప్రధానమంత్రి అంటే విలువలతో మాట్లాడారు. కానీ అహంకార దూరంతో 10 ఏళ్ళు దోచుకున్న దాంతో అహంకారపూర్తిగా మాట్లాడుతుంటూ కేటీఆర్ తస్మత్ జాగ్రత్త, స్థాయికి మించి మాట్లాడదని చెప్పి సూచనలు ఇస్తున్నా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయేందర్ మీ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఆయన మీ ఎంపీ టికెట్పై కూడా పోటీ చేశారు సికింద్రాబాద్లో. మరి ఆయనపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు స్పీకర్? తప్పకుండా స్పీకర్ గారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు పోతాడు. స్పీకర్ అంటే ఒక సభాపతి కాబట్టి ఆయన అన్ని నిర్ణయాలు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో తీసుకొని ముందుకు పోతాం తప్ప ఎక్కడ కూడా మా ప్రజాప్రభుత్వం కానీ, మా స్పీకర్గా మా సభాపతి కానీ తప్పు నిర్ణయాలు తీసుకోరు. కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళ పార్టీ, పేదల సంక్షేమం చేసే పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా కక్ష సాధింపులు కానీ, ఎక్కడ కూడా డిబేట్ కాకుండా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలను అభివృద్ధి అనే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి పనితీరు మెరుగ్గా ఉంది కాబట్టి, సంక్షేమం అందిస్తుంది కాబట్టి ఏ గ్రామం పోయినా మహిళలు పెద్ద ఎత్తున, రైతులు పెద్ద ఎత్తున, యువకులు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి నిన్న స్థానిక సంస్థలు తీర్పిచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా పూర్తిగా కైవసం చేసుకుంటాం. మొత్తానికి అయితే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా మరి కాంగ్రెస్కు పట్టం కలిచారు. మరి ఇది ప్రజాపాలన విజయోత్సవంగా చెప్తున్నావు. మరి ఎక్కువగా మేజర్ స్థానాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 66% పైగా గ్రామాలను కూడా కైవసం చేసుకున్నావు. ఇదంతా కూడా ప్రజాపాలనకు ఒక నిదర్శనమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలే చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో సతీష్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్